దేశంలోనే అత్యంత ధనవంతుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఎంట పెళ్లి సందడి షురువైంది. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడైన అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహం జూలైలో జరగనున్నట్లుగా మనకు తెలుస్తుంది. కాగా అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలనే అత్యంత ఘనంగా నిర్వహించగా ఇక పెళ్లి ఏ రేంజ్లో చేస్తున్నారా అన్నది అందరూ రకరకాలుగా ఊహించుకుంటున్నారు. కాగా ఈ పెళ్లికి కరీంనగర్ నుంచి ప్రత్యేక బహుమతులు వెళ్లడం విశేషం. ఇప్పటికే అంబానీ కుటుంబం 400 రకాల వస్తువులను కూడా ఆర్డర్ చేసింది. అయితే అంబానీ ప్రత్యేకించి కరీంనగర్నే ఎందుకు ఎంచుకున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా బయట చర్చ నడుస్తుంది. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లి వేడుకను ముఖేష్ అంబానీ ఊహించిన రీతిలో చేస్తున్నారు. ఇప్పటికే భారతీయ సంప్రదాయ ప్రకారం సొంత ఊరిలో 3 రోజుల పాటు అత్యంత ఘనంగా ప్రీవెడ్ వేడుకలు నిర్వహించి అందరి దృష్టి ఆకర్షించడం జరిగింది. అలాగే మనకి పెళ్లి వేడుకకు వచ్చే అతిథులకు 400 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన అత్యంత విలాసవంతమైన వస్తువులను బహుమతులుగా అందించాలని చెప్పి ఇక్కడ నిర్ణయించడం జరిగింది. కాగా ఆ వస్తువులను మన కరీంనగర్ నుంచే వెళ్తుండడం విశేషం. వెండి కళాఖండాల తయారీలో కరీంనగర్ ప్రత్యేక గడించింది. దీంతో అంబానీ పెళ్లికి వచ్చే విఐపీలకు రిటర్న్ గిఫ్ట్లుగా ఇచ్చేందుకు ఇప్పటికే 400 రకాల వస్తువులను అంబానీ కుటుంబం ఆర్డర్ చేసింది. అత్యంత విలువైన ఫిలిగ్రీ బహుమతుల డెలివరీ కోసం 400 రకాల వస్తువుల ఆర్డర్స్ వచ్చాయని చెప్పి కరీంనగర్ హ్యాండీక్రాఫ్ట్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అశోక్ స్వయంగా తెలిపారు. ఈ 400 రకాల వస్తువుల్లో నగల పెట్టెలు, అలాగే మనకు కండ్ల గిన్నెలు, పర్సులు వంటి అనేక వస్తువులు ఉన్నాయని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది. సున్నితమైన వెండితో రకరకాల కళాఖండాలను చేయడంలో కరీంనగర్ కళాకారులు సిద్ధహస్తులు. 400 ఏళ్ళుగా వస్తున్న ఈ పురాతన కళను ఇంకా కొనసాగిస్తున్నారు. అలాంటి కళకు అంబానీ కుటుంబం తీసుకున్న నిర్ణయం ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పి అశోక్ కుమార్ తెలపడం జరిగింది. తరతరాలుగా ఈ పురాతన హస్తకళపై ఆధారపడి కరీంనగర్లో దాదాపు 150 కుటుంబాలు జీవిస్తున్నాయని తెలిపారు. 2007లో ఈ సిల్వర్ ఫిలిగ్రీ వస్తువులకు జిఐ ట్యాగ్ లభించిన విషయం మనందరికీ తెలిసిందే. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లి జూలైలో జరుగుతుందని తెలుస్తోంది. అయితే భారీ క్రూజ్ షిప్లో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. అయితే 2 దేశాల్లో వీరి పెళ్లి వేడుకలను జరపాలని ముఖేష్ అంబానీ ప్లాన్ చేసినట్లుగా మనకి సమాచారం. 3 రోజుల పాటు ఈ పెళ్లి వేడుక నిర్వహించినట్లు తెలుస్తుంది. ఇటలీ నుంచి స్విట్జర్లాండ్ వరకు 800 కిలోమీటర్లు ఈ క్రూజ్ షిప్ ప్రయాణించనున్నట్లుగా మనకి ఇక్కడ వార్తలు వస్తున్నాయి.